సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ ఎస్ బెస్లిన్ జీవన్ మరణించారు. సమాచారం తెలియగానే రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ హోటాహోటిన సూర్యాపేట చేరుకున్నారు. ఈ ఘటన పట్ల ఆలమూరు పోలీస్ సిబ్బంది, స్థానికులు విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ బ్లెస్సిన్ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. వేరే కాపురంగా ఉంటాడు. నేను అన్నయ్య మాత్రమే ఇంట్లో ఉంటాము. తండ్రి లేని మాకు అన్నయ్య పెద్ద దిక్కు. అన్నయ్య జాబ్ చేసి వస్తాడు, చాలా సిన్సియర్. చాలా ట్రాన్స్ఫర్లు కూడా అయినాయి. ముందు మండపేటలో చేశాడు, తర్వాత కొత్తపేటలో చేశాడు, ఇప్పుడు ఆత్రేయపురం స్టేషన్లో చేస్తున్నాడు. ఏదో కేసు పని మీద హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి రాత్రి అమ్మతో చెప్పి బయలుదేరాడు. 7 గంటల ప్రాంతంలో నేనే పోలీస్ స్టేషన్ దగ్గర, ఆలమూరు పోలీస్ స్టేషన్ దగ్గర దించాను. ఎస్ఐ గారు మా అన్నయ్య కలిసి హైదరాబాద్ ఏదో అశోక్ గారు చాలా మంచి మనిషి, వివాదాస్పదుడు కాదు. ఆయన నిందారహితుడు. ఎవరైనా వచ్చేదన్నా పని జరిగినప్పుడు చాలా సౌమ్యంగా చేసేవారు. ఆయన నిజంగా అశోకుడు అనేటువంటి పేరు నామసార్థక. ఆయన